మందార పువ్వులు కలబంద ఉంటే చాలు మన హెయిర్ ని అద్భుతంగా కాపాడుకోవచ్చు, పెంచుకోవచ్చు. కోల్పోయిన జుట్టుని మళ్ళీ తిరిగి మొలిపించుకోవచ్చు కూడా. కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ తో మంచి సెరం ని ఈ వీడియోలో ప్రిపేర్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో కేవలం 2 ఇంగ్రీడియంట్స్ తో మంచి సెరం ని మీకు చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెండు కూడా మన ఇళ్లలో సర్వసాధారణంగానే దొరుకుతాయి. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. కాకపోతే మీరు కొంచెం మందార పూలను కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆలోవెరా మీ ఇంట్లో లేకపోయినా మంచి కంపెనీ ఆలోవెరా జెల్ మనకి మార్కెట్ లో దొరుకుతుంది. దాన్ని కూడా మీరు వాడుకోవచ్చు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మీ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొందరికి చేరుతుంది. అలాగే మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం జుట్టు కోల్పోవడానికి చాలా కారణాలే ఉంటాయి. శరీరంలో ప్రోటీన్లు, బయోటిన్, జింక్, ఐరన్, విటమిన్ B12, విటమిన్ D వంటి పోషకాల లోపం కారణంగా అకస్మాత్తుగా హెయిర్ ఫాల్ సమస్య ఎదురవుతుంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యతుంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. PCOS, మెనోపాజ్, డయాబెటిస్, అధిక బరువు వంటి హార్మోన్ల అసమతుల్యత సడన్ హెయిర్ ఫాల్ కు కారణం కావచ్చు. కొన్ని రకాల మెడిసిన్స్ హెయిర్ ఫాల్ కు కారణమవుతాయి. ముఖ్యంగా బ్లడ్ థిన్నర్స్, యాంటీ డిప్రెసెంట్స్, కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్ వాడే వారిలో హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువ ఉంటుంది. కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధుల కారణంగా జుట్టు ఎక్కువగా రాలుతూ ఉంటుంది. అలోపేసియా, లూపస్ ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్న వారికి హెయిర్ ఫాల్ సమస్య ఉంటుంది. శరీరంలో టెలోజిన్ అనే హార్మోన్ పెరిగితే జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది. ఇది హెయిర్ ఫాల్ కు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి ఎక్కువైనా శరీరంలో దీని ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి కారణంగా హెయిర్ ఫాల్ కు, బట్టతలకు కారణమయ్యే కార్టిసాల్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. థైరాయిడ్ సమస్య ఉంటే కూడా జుట్టు ఎక్కువగా రాలుతుంది. హైపోథైరాయిడ్ ఉన్నా, హైపర్ థైరాయిడ్ ఉన్నా జుట్టు ఎక్కువగానే రాలుతుంది. థైరాయిడ్ గ్రంథి శరీర పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే హెయిర్ గ్రోత్ లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ విడుదలలో అసమతుల్యత కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. అయితే ఆ కారణాలను గాలికి వదిలేకుండా కారణాలు ఏంటో తెలుసుకుని మళ్లీ అలాంటి తప్పు జరగకుండా సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకోవడం, మన శరీరానికి సరిపడా వాటర్ ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉంటే మనం కోల్పోయిన జుట్టును తిరిగి తెచ్చుకోవడానికి చాలా వరకు అవకాశాలుంటాయి. ఎందుకంటే మనం ఎలాంటి రెమెడీలు పైకి అప్లై చేసినా మన శరీరంలో ప్రవహించే రక్తంలో మన ప్రతి అవయవానికి కావలసిన పోషకాలు అందితేనే జుట్టైనా, స్కిన్ అయినా లేదా ఏ అవయవాలైనా ఆరోగ్యంగా ఉండేది. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా మీ దైనందిన జీవితంలో కొన్ని మార్పులైతే చేసుకోవాలి. జుట్టు ఊడిపోవడానికి కారణాలు తెలుసుకుని దానికి తగిన సరైన ఫుడ్ ని, అలాగే రెస్ట్ ని కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మరిక హెయిర్ సిరం ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఈ సిరం ని మీరు ప్రిపేర్ చేసుకోవడానికి మందార పూలను కలెక్ట్ చేసుకోవాలి. మీ ఇంట్లో మందార పువ్వులు ఉంటే ఇంకా మంచిది. లేకపోతే మందార పువ్వులను రోజుకి కొన్ని చొప్పున ఎలాగైనా కలెక్ట్ చేసుకోండి. వెనకాల తొడుమలు తీసేసి చక్కగా ఒకసారి వాష్ చేసుకుని ఇలా గుప్పెడు లేదా 2 గుప్పెల వరకు తీసుకుని ఒక గిన్నెలో వాటర్ వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ లో మరిగించండి. ఈ వాటర్ కొంచెం వేడెక్కగానే ఈ మందార పువ్వులను వాటిలో వేయండి. చక్కగా మందార పువ్వులు ఉడుకుతూ ఉంటాయి. కలర్ కూడా చేంజ్ అవుతుంది. మంచి రెడ్ వైన్ కలర్ లోకి వస్తుంది. ఈలోగా మనం ఆలోవెరా జెల్ ని ప్రిపేర్ చేసుకుందాం. మీ ఇంట్లో ఫ్రెష్ కొమ్మ ఆలోవెరా ఉంటే మంచిది. లేదంటే మంచి కంపెనీది ఆలోవెరా మార్కెట్ లో దొరుకుతుంది. అదైనా సరే ఒక 4 స్పూన్ల వరకు తీసుకోండి. ఒకవేళ కొమ్మ తీసుకుంటే ఒక కొమ్మ సరిపోతుంది. ఇప్పుడు మన మందార పువ్వులు చక్కగా ఉడికిపోతున్నాయి. కలర్ కూడా చేంజ్ అయింది, చూసారా? ఇది బాగా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. మన జుట్టుకు బిల్డింగ్ బ్లాక్స్ అయిన కెరాటిన్ ఉత్పత్తికి అవసరమైన అమైనో ఆమ్లాలు వంటి పోషకాలు ప్రకాశవంతంగా ఉన్న మందార పూలలో ఉంటాయి. ఈ పువ్వులు హెయిర్ ఫాలికల్స్ మరియు బట్టతల ప్యాచెస్ నుండి కూడా జుట్టు తిరిగి పెరగడానికి ఉపయోగపడతాయి. మందార పువ్వు జుట్టులో చుండ్రును తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మన హెయిర్ లో ఉండే జిడ్డును కూడా పోగొడుతుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు pH స్థాయిలపై ప్రభావం చూపేందుకు కీలకంగా సహాయపడతాయి. మందార పువ్వులు ఆకుల్లో శ్లేష్మం ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టుకు నేచురల్ కండిషనర్ గా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జుట్టును ఆరోగ్యంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలు కూడా పోతాయి ఈ మందార పూల వల్ల. ఇలా బాగా చల్లారిన తర్వాత ఇందులోంచి మనం ఉడికిన మందార పువ్వులను పక్కకు తీసుకోవాలి. వీటితోనే మనం మళ్ళీ దీన్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఈ వాటర్ ని పక్కనుంచండి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఉడికిన మందార పువ్వులు అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఆలోవెరా జెల్ వేసి మెత్తగా గ్రైండ్ చేసేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మందార పూల వాటర్ ఉంది కదా, ఆ వాటర్ లో ఈ జెల్ ని వేసి బాగా కలపండి, ఉండలు లేకుండా. ఇలా బాగా కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో బాగా మరిగించుకోవాలి. ఆలోవెరా జెల్ మన హెయిర్ ని స్మూత్ గా చేస్తుంది, అలాగే స్ప్లిటన్స్ లేకుండా చేస్తుంది. హెయిర్ కి మంచి తేమనిస్తుంది, పోషకాలను కూడా అందిస్తుంది. ఆలోవెరాలోని ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ మాడుపై పాడైన కణాలను బాగు చేస్తాయి. ఇలా కుదుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి త్వరగా జుట్టు పెరిగేలా చేస్తుంది. ఆలోవెరాను జుట్టుగా రాయడం వల్ల జుట్టు వెంటనే మృదువుగా మెత్తగా తయారవుతుంది. మృదువైన జుట్టుతో హెయిర్ స్టైల్స్ చాలా బాగుంటాయి. జుట్టును వదులుగా కూడా వదులుకోవచ్చు. జుట్టు ఊడిపోవడం ఆపాలంటే సహజంగా ఒత్తైన జుట్టు పెరగడానికి దీన్ని వాడతారు. ఆలోవెరా వాపు వ్యతిరేక లక్షణాలు అంటే మీ తల మాడుకి మంట గాని వాపు గాని ఉంటే మంచి ఉపశమనం వస్తుంది. దీనిలోని ఫంగల్ వ్యతిరేక లక్షణం చుండ్రును పొట్టుగా ఊడిపోవడాన్ని నివారించి నయం చేస్తుంది. కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కలబందలో ఉన్న విటమిన్ ఈ, ఏ, సిలు జుట్టు పెరుగుదలకు కావలసిన పోషకాలను అందించి జుట్టు ఒత్తుగా బలంగా పెరిగేందుకు సహాయపడతాయి. ఇవి తలలో రక్త ప్రసరణ పెంచి జుట్టు పెరగడానికి సహాయపడతాయి. ఇప్పుడు మొత్తం కలిసిపోయి చక్కగా రెడ్ వైన్ జ్యూస్ లాగా తయారైంది కదా, ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత స్ట్రెయినర్ సహాయంతో మరొక బౌల్లోకి దీన్ని వడకట్టుకోండి. ఇలా పూర్తిగా వడకట్టగా వచ్చిన పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా పడేయకూడదు, దాన్ని పక్కనుంచండి. ఇలా వడకట్టుకున్న ఈ సీరం ని ఒక స్ప్రే బాటిల్లో చక్కగా నింపుకోండి, వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ పక్కనుంచిన పేస్ట్ ని మీరు ఒకవేళ ఆయిల్ హెయిర్ తో ఉంటే గనక దీన్ని అప్లై చేసి ఒక 2 గంటలు ఉంచుకుని హెయిర్ వాష్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఆలోవెరా, మందార పువ్వులు ఉన్నాయి కాబట్టి దీన్ని పడేయకండి. ఈ జెల్ కూడా మీరు వాడుకోవచ్చు. ఇక మనం ప్రిపేర్ చేసుకున్న మందార జెల్ ఉంది కదా, ఈ మందార జెల్ చాలా అద్భుతంగా మీ హెయిర్ ని రిపేర్ చేస్తుంది. ఇది మీరు ఒక నెల పాటు వాడి చూసిన తర్వాత మంచి రిజల్ట్ అయితే చూస్తారు. అప్పుడు మీ ఫ్రెండ్స్ కి కూడా మీరు ధైర్యంగా చెప్పగలుగుతారు. అంత అద్భుతంగా 100కి 100% మంచి రిజల్ట్ ఇస్తుంది. తొందరగా మీ హెయిర్ గ్రోత్ అవుతుంది కూడా. అలాగే మీ హెయిర్ బాగా రిపేర్ అవుతుంది. అంటే స్ప్లిటెన్స్ పోతాయి, జుట్టు రాలడం తగ్గుతుంది, అలాగే దృఢంగా కూడా ఉంటుంది. దీన్ని మామూలుగా పొడి హెయిర్ మీద అంటే హెయిర్ వాష్ చేసిన తర్వాత రోజైనా సరే పార్టిషన్స్ చేసుకుంటూ చక్కగా స్ప్రే బాటిల్లో వేసుకున్నాం కాబట్టి హెయిర్ అంతటికి అప్లై చేయండి. ఇలా బాగా అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకుని ఒక గంట పాటు ఉంచుకుని తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. ఇలా మీరు రెగ్యులర్ గా చేసి ఒక నెల పాటు చూడండి, మంచి రిజల్ట్ చూస్తారు. ఎందుకంటే మనం ఇందులో ఎలాంటి కెమికల్ వాడలేదు కాబట్టి అన్ని వయసుల వారు చక్కగా వాడచ్చు. మెడిసిన్ వాడుతున్న వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు. కెమికల్ లేదు కాబట్టి హెయిర్ ఫాలింగ్ ఏమీ ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. హెయిర్ ఫాల్ తొందరగా తగ్గిపోతుంది. ఆ తర్వాత మీరు హెయిర్ పెరగడం చూస్తారు. హెయిర్ కూడా చాలా సిల్కీగా మృదువుగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో మందార పూలు వాడాము, ఆలోవెరా జెల్ వాడాం. ఈ రెండు కూడా హెయిర్ ని బాగా సిల్కీగా చేస్తాయి. అసలు రఫ్ గా అనేదే ఉండదు. హెయిర్ ఎప్పుడు రఫ్ గా కళావిహీనంగా ఉండే వాళ్ళకి ఈ సీరం చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.